నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రడగంబాల బస్తీకి చెందిన మంతన భాగ్యలక్ష్మి అనే మహిళ మృతి చెందినదని ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న బంధువులు స్వల్ప జ్వరం మరియు వాంతులు ఆసుపత్రిలో చేరిన భాగ్యలక్ష్మి అప్పటి వరకు బాగానే ఉన్న బాధితురాలు స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ ఇవ్వడంతో చెమటలు వచ్చి పనికి పోతూ చనిపోయిందని చెప్తున్న తోటి ఆసుపత్రిలో ఉన్న బాధితులు. దీనిపై తగిన చర్య తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి భర్త కోరారు. అప్పటిదాకా ఇంజక్షన్ నర్సు వచ్చి ఇంజక్షన్ పట్టుకుని వచ్చేంత వరకు కూడా ఆ క్షణం వరకు కూడా ఆమె నవ్వుకుంటూ తుల్లుకుంటూ మంచిగా మాట్లాడింది అని పక్క ఇద్దరు ఆడవాళ్ళు పక్క బెడ్ వాళ్ళు ఒక పక్కన మూడు బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆమెది 37, ఇది పక్క బెడ్ ఆమె 38వ బెడ్, ఇది పక్కన 39వ బెడ్. ఈమె చనిపోయిన ఆమె 37 బెడ్లో ఉన్నది. ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ప్రత్యక్ష సాక్షులు. అప్పటిదాకా మాతో నవ్వుకుంటుందయ్యా, మేము పక్కన ఉన్నాం కదా, ఇంజక్షన్ వేసిన వెంటనే ప్రియంత మండుతుంది అన్నది, వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నది, మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంది అన్నది. వెంటనే ప్రాణం పోయింది. వెంటనే అక్కడ ఉన్న నర్సు ఇంజక్షన్ ఇంకా పక్కలకి ఎత్తాను కదా, ఆ నర్సు అక్కడే ఉందట, వెళ్ళిపోయి కిందికి. ఆమె వెంటనే ఈమెను వంగపెట్టి 10 గుద్దులు గుద్దిందట ఈపల. ఇప్పుడు అదేం ట్రీట్మెంట్ ఎక్కడ నేర్చుకుందో తెలియదు. ఈ రకంగా వెంటనే ప్రాణం పోయిందని తెలుసుకొని వెంటనే కిందికి తీసుకొచ్చి, అంటే ఇక్కడ ఎట్లున్నదంటే అంగట్లో అవ్వంటే వెనుపెట్టిన బిడ్డ అన్నట్టు బాధ్యత రాహిత్యం ఇక్కడ కనబడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రి, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అంటే దయనీయ స్థితిలో ఉంది. ఈ డాక్టర్ గారు ఆర్థో డాక్టర్ గారు, ఇక్కడ ఒక్క స్పెషలిస్టు లేదు. అసలు ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిందంటే ఆమెకి ఇంకా ఏం జబ్బులు ఉన్నాయి, ఆమె చెప్పే జబ్బుల కన్నా అదనాన్ని ఇంకేమైనా ఒంట్లో ఉన్నాయా లేవా అని కనిపెట్టే డాక్టరు, తెలుసుకునే డాక్టరు, తెలుసుకునే టెస్టులు ఏమీ లేవు. పేరుకు మాత్రం 100 పడకల ఆసుపత్రి బెల్లంపల్లిది. 100 పడకలు లేవు, ఏ పడకలు లేవు, ఏ డాక్టర్లు లేవు. 100 పడకల ఆసుపత్రి అన్నప్పుడు 100 పడకల ఆసుపత్రికి ఎంతమంది డాక్టర్లు ఉండాలో అంతమంది డాక్టర్లు ఉండాలి, ఎంతమంది నర్సులు ఉండాలో అంతమంది నర్సులు ఉండాలి, ఎన్ని మందులు ఉండాలో అన్ని మందులు ఉండాలి, అన్ని రకాల ట్రీట్మెంట్స్ అక్కడ జరగాలి. ఏమి లేవు. పొద్దుట ఆమె 11 గంటలకు వచ్చి అడ్మిట్ అయింది. పొద్దుట ఉన్న డాక్టర్ ఏదో నామకే వస్తే రాసిపోయిండు. ఆమెను పట్టేటోళ్ళు లేదు, డాక్టర్లకి ముట్టేటోళ్ళు లేదు. ఆ నర్సులు వచ్చి ఇంజక్షన్ ఇస్తారట. ఇందాక డాక్టర్ గారే అన్నారు, ఆ ట్రీట్మెంట్ ఏంటో వాళ్ళకి తెలిసిన నర్సులకు డాక్టర్ రాసి పొద్దుట నాకు తెలియదు. నాకు తెలియదని డాక్టర్ గారే ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వడు, ఆయన స్టేట్మెంటే ఇచ్చేయండి. ఇది ఎంత న్యాయం? రోజు ఉదయం ఒక రౌండ్, సాయంకాలం ఒక రౌండ్ పేషెంట్ల డాక్టర్ గారు చూడాలి కదా, ఇది న్యాయం. మంచిగా ఉన్నది, మాట్లాడుకుంటూ వచ్చింది, కిందికి దిగింది, మంచిగా ఉన్నది, రేపు ఇంటికి పోతా అని చెప్పింది. అది ఇట్లా ఇప్పటికీ ఈరోజు 4 పేషెంట్లు ఇట్లానే చనిపోయాయి. ఒక్కదాన్ని ఇవాళ ఒక్కరు చనిపోయాడు, మొన్న 2 చనిపోయాడు. ఆ మందు ఏ మంది ఇచ్చిందో ఏమో తెలియదు. ఇచ్చే మంది ఇచ్చిందా ఇంకా వేరేది ఇచ్చిందా, మరి ఆ ఇచ్చిన మందు అది కరెక్ట్ కాదా అని ఏం తెలియదు. చనిపోయినాక తీసుకొచ్చి బయట చూపెట్టి ఇట్లా ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆ మనిషి పక్క పండు ఒక మనిషిని ఉంచాలి కదా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఆ మనిషి కూడా లేకుండా వీళ్ళు అంతా చేసి తీసుకొచ్చి బయట పెడితే ఎట్లుంటుంది? సూదుల వల్లనే ఇట్లా అయింది అంటారు అందరూ, పేషెంట్లు అందరూ అంటారు. చూసిన పేషెంట్ రేపు ఇంటికి పోతాం మంచిగా అని చెప్పి మాట్లాడింది. మెట్ల మీదకి మంచిగా దిగింది. ఆమె పిడిసే లేదు, పిడిసి వచ్చింది అని చెప్తాను. పిడిసి ఎప్పుడు లేదు, పిడిసి లేదు, ఏం లేదు. నచ్చినప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇస్తే డాక్టర్ రాసిన ఇంజక్షన్ కాకుండా ఇక నీకు ఆమెకేమనుకున్నాం, ఆమెకి ఏ ఇంజక్షన్ ఇవ్వాలో ఏదన్నా తెలియనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా చెప్పకుండా ఆమెకి వచ్చి ఎందుకు ఇస్తారు? ఆమెకి ఏమనుకున్నాం ఉంటుంది అని. ఇప్పుడు రాసిన వాళ్ళు ఏమో రాయలేదంటాడు, ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏమో లేరు. అది ఏంటి అసలు ఏం జరుగుతుంది? బీమారు ఉన్న మనిషి అయితే బీమారు ఉన్నట్టుగా లేదు, అసలు మంచి లేదు. ఇంటికాడ ఎన్ని రోజుల పండి, వారం 10 రోజుల పండి అట్లా ఉండి కూడా మంచిగా ఉండేది. ఇంజక్షన్ వేసేటోడు ఇప్పటి కాదు, 4-5 ఇట్లనే అయిందని ఉన్న పేషెంట్లు చెప్తారు. చనిపోయిన అమ్మ చనిపోయిన ఆమెకు ఇంజక్షన్ ఎవరు వేసారు? చనిపోయిన ఆమె ఉంది కదా ఇప్పుడు, ఆమెకు ఇంజక్షన్ ఎవరు వేసారు? సూది ఎవరు వేసారు? నర్సా లేదా డాక్టరా? నర్సేనా ఆమె? నర్సు డ్రెస్సులో ఉన్నదా? తెల్ల డ్రెస్ ఉన్నదా? అంటే ఇక్కడ ఊడ్స్టోళ్ళు కూడా ఎత్తారా అమ్మ సూదులు? ఆమె వేసిన వెంటనే ప్రాణం పోయింది. అప్పటిదాకా నవ్వుకుంటున్నది, మంచిగా ఉన్నది, హుషారుగా ఉన్నది.
ఇంజక్షన్ వేయడంతోనే ప్రాణం పోయింది. ఇక మాట్లాడలేదు, ఏం లేదు. నర్సులు అంగబెట్టి ఈపులా గుద్దినరా అప్పుడే, అయినా కూడా ప్రాణం రాలే, చనిపోయింది. ఇట్లా బాడీలో ఇట్లా కొట్టింది. అరే వేయంగానే మంట వచ్చేది. ఇంట్రా బాబు పక్కన పడి కదా, ముఖం ముందుకెళ్ళి తీయాలి. ఇప్పుడే వేయంగానే మంట వస్తుంది అని వాంతి చేసుకున్నదా, ఒళ్ళంతా పోయేంత మంట వస్తుంది అన్నదా, వెంటనే ప్రాణం పోయింది. ఇక డాక్టర్ నర్సులు అంగబెట్టి గుద్దిరాడు కదా, గుద్దినా కానీ కళ్ళు లేదు, మెదులు లేదు. అట్లే చూసుకుంటారు. కళ్ళు తేలేసింది కదా. నేను పక్క బెడ్ ఆమె కదా. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు ఇది నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉన్నావు? కెమికల్ ప్రభుత్వ ఆసుపత్రి. ఇది ప్రభుత్వ ఆసుపత్రి అంటారా? మీకు ఏం జబ్బని వచ్చింది? సార్ చెప్పు. ఏ ఊరు మీది?